హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అందిన ఆహారంలో 26వ తేదీ 9వ నెల 25వ సంవత్సరంలో తిరుగా మనము కలుసుకొని అదేవదేవుని పరిశుద్ధ వాక్కులు వినడానికి ఆ ప్రభువు వారు దయచేసిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, పరమగీత ప్రసంగ వాహిని అని ఓ గంభీరమైన ధారావాహిక, ఆత్మీయ ధారావాహిక జనవరి నెల నుండి ఈ సంవత్సరం ప్రారంభించబడి ఇప్పుడు 1వ అధ్యాయం 10వ వచనానికి మాత్రం వచ్చాం. ఆ 10వ వచనంలో కొన్ని విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆ 10వ వచనాన్ని నేను ఒకసారి చదువుతాను, వినండి. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నది. యెషయా గారు కూడా ఈ ఆభరణాలు ఏంటి అనేవి 61:10 చెప్తాడు కదా. శృంగారమైన పాగా ధరించిన పెండ్లి కుమారుని వలెను, ఆభరణములతో అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలెను రక్షణ వస్త్రమును నాకు ధరింప చేయుదువు, నీతి అనే పైబట్టను నాకు చేసి ఉన్నావు. ఆనందముతో, మహానందముతో, ఇక్కడ నీతి అనే పైపట్ట, రక్షణ వస్త్రముల గురించి కొంతమేరకు తెలుసుకున్నాం. కొంతమేరకే లేండి, కొద్ది నిమిషాలుగా, కొద్ది సమయంలో మనకి ఏది అవసరమో అది ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కొంతమేరకు ప్రభు చిత్తమైతే షెపర్డ్ మినిస్ట్రీస్లో జూమ్ మళ్ళా స్టార్ట్ చేస్తాం. ప్రతిదినము 8 గంటల నుండి 9 గంటల వరకు రాత్రి. ఇంతకు పూర్వము ఒక 2 సంవత్సరాలు జూమ్లో అనేక మంది దైవజనులను మీకు పరిచయం చేశారు. అనేక మంది దైవజనులు మనతో మాట్లాడారు. అనేక మంది పాల్గొని ఆత్మీయంగా బలపడ్డారు. మరలా మా పిల్లలు, మా ఆత్మీయ పిల్లలు జూమ్ సహవాసాన్ని స్టార్ట్ చేయమంటూ ఉన్నారు. ప్రతిదినం రాత్రికాలం 8 నుంచి 10 వరకు, ఒక 2 దినాలు తప్ప, బుధ శుక్ర. ఆ 2 దినాలు చర్చిలో ప్రేయర్స్ ఉంటాయి కాబట్టి మిగతా దినాలు అన్నీ కూడా సండేతో సహా. కావున ప్రార్థన చేయండి. అప్పుడైతే కొంచెం లోతుగా, దాదాపుగా 1 గంట సమయం, మనకు ప్రసంగ పీఠికే 1 గంట సమయం ఉంటుంది కాబట్టి మనము చాలా లోతుగా తెలుసుకోవచ్చు. ప్రభు చిత్తమైతే ప్రార్థన చేయండి, త్వరలో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నీతి అనే పైబట్ట, నీతి అనగా ఏంటి? రైచియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో. నీతి న్యాయాలు లేవురా నీకు అంటుంటారు. నీతి అంటే ఏమిటి? ఏది నీతి? సత్యం చెప్పడం నీతి, న్యాయంగా బ్రతకడం నీతి. నీతిమంతుడు అంటే మంచిగా బ్రతికేవాడే నీతిమంతుడు. మంచిగా బ్రతకడం అంటే ఇతరులకు హాని చేయకుండా, సమాజానికి హాని చేయకుండా బ్రతికేవాడే నీతిమంతుడు.
చెడు కార్యాల జోలికి పోకూడదు. నీతిమంతుడు ఎవడంటే సాతాన్ని దూరంగా పెట్టేవాడు. ప్రతి ఒక్కరూ నీతిమంతులే. సాతాన్తో జోడీ కట్టకూడదు. శరీరాన్ని చంపేయాలి నీతిమంతుడు. ఏమండి? శరీరాశలను చంపేయాలి. ఈ లోక సంబంధమైన స్వనీతి అది దేవుని యొక్క కార్యమును నెరవేర్చదు, దేవుని సంతోషపెట్టదు. లోకంలో మంచివారు చాలా మంది ఉండాలండి. అసలు నీతిమంతులు అని అన్నాం. నీతిమంతుడు అనే మాట దేవుని గ్రంథంలోనే పలుమార్లు చెప్పబడింది. నీతిమంతుల మరణము యెహోవా దృష్టికి విలువ కలిగింది. అసలు నీతి అనే పైబట్ట నీవు నాకు ధరింపజేసి ఉన్నావు. ఆయన ధరింపజేయాలి. అది దేవుని నీతి. దేవుని నీతి ప్రకారం మనం నడుస్తున్నాము అంటే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించడమే. హల్లెలూయా. ఇక వేరే ఆప్షనే లేదు దానికి, లేకపోతే వేరే వ్యాఖ్యానమే లేదు. పిల్లరా, వచనముని వచనముతో వ్యాఖ్యానం చేయాలి. బైబిల్లో బోధలు చేయడం వేరు, వ్యాఖ్యానం అనేది చాలా అవసరం. లోతుగా దాన్ని ధ్యానం చేయాలి. వ్యాఖ్యానం అంటే ధ్యానమే. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను కలిగి పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉంటావో అప్పుడు నువ్వు ధ్యానం చేయగలవు. అనేక ఆత్మీయ సత్యాలను ప్రభువు నీతో మాట్లాడతాడు. వ్యాఖ్యానించే వాళ్ళు తక్కువైపోయారు. ఇప్పుడు బోధకులు ఎక్కువైపోయారు. చెవులకు ఇంపైన బోధ మరీ ఎక్కువైపోయింది. కఠినమైన బోధ, ఉపదేశం లేదు, వ్యాఖ్యానం లేదు. సంఘం ఎప్పుడు బాగుపడుద్ది అంటే ఉపదేశకులు ఉన్నప్పుడే బాగుపడుద్ది. ఉపదేశం వేరు, బోధ వేరు. చెక్కాలా, బాడిసి తీసుకోవాలా, ఉలి తీసుకోవాలా, రూపం వచ్చే వరకు ఆ చెక్కకు ఆ రూపం వచ్చే వరకు నువ్వు చెక్కాల దాన్ని. మా ముద్దుని మన దగ్గరికి వచ్చేదంతా ముద్దులు. ఆ ముద్దుకి ఒక రూపం రావాలా. అది క్రీస్తు రూపము. యేసయ్య రూపం మీ యందు ఏర్పడే వరకు క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలా. ఆ పని ఎవరు చేయాలా? దైవజనుడు పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణ ద్వారా చేయాలా. అప్పుడు ఉపదేశించాలా. సంఘానికి ఉపదేశం చాలా అవసరం. ఈ నీతిలో నడిపించడం అనేది చిన్న పనేం కాదు. నీతియుక్తమైన బలులు అంటాడు. హల్లెలూయా. పిల్లల నీతియుక్తమైన బలులు ఏంటి అవి అని నేను లేవియా కాండములో ఆ బలుల గురించి చెప్పేటప్పుడు నీతియుక్తమైన బలుల గురించి చెప్పారు. ఒకసారి షెపర్డ్ మినిస్ట్రీకి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళిపోండి, 2 years బ్లాక్ 2023కి వెళ్ళిపోండి. లివ్ అని కొట్టండి, షెపర్డ్ మినిస్ట్రీస్ ఓపెన్ చేసి ఆ లైవ్లో వచ్చిన ఎన్ని ప్రసంగాలు వస్తాయి, అవే జూమ్ యాప్లో వచ్చిన ప్రసంగాలు. లైవ్ అని కొట్టండి, అక్కడ చూడండి. నీతియుక్తమైన బలులు. కాబట్టి ప్రియులరా, ఒకే ఒక మాట ఏంటంటే నువ్వు భక్తిగా నీతిగా జీవిస్తున్నావు, ఆ నీతి అనే పైబట్టన ఆయన నీకు ధరింపజేసి ఉన్నాడు అనే దానికి ఒక భావన ఏంటంటే, ఒక సూచన ఏంటంటే నీలో ప్రేమ నిలయమై ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. ప్రేమే జీవితమై ఉండాలి, ప్రేమే లోకమై ఉండాలి. ప్రేమను మించింది ఏమీ లేదంటాడు అపోస్తలుడు పౌలు గారు. ప్రేమ అన్నిటినీ తాడును, అన్నిటినీ ఓర్చును,
ఎక్కడ తాళ్తున్నావు, ఎక్కడ పొరుస్తున్నావు? రైజ్ అయిపోతున్నారు. చిన్న విషయం జరగకూడదు. అని వచ్చేస్తున్నారు బయటికి. ఓర్చుకోండి. ఓర్పు అవసరం క్రైస్తవులకు, ముఖ్యంగా బోధకులకు. శ్రమలు వస్తాయండి. మాకు వాక్ స్వాతంత్రం ఉంది. రాజ్యాంగం తెచ్చిపెట్టగాకు. బైబిల్ రాజ్యాంగం తీసుకోరా. బైబిల్లో ఏం చెప్పబడింది? క్రైస్తవులకు శ్రమలు. నీరో చక్రవర్తి కాలంలో ఎంత శ్రమ పడింది సంఘమో, కాబట్టి ఉజ్వలంగా అభివృద్ధి చెందింది. ఇవి శ్రమల దినాలు. ఇవి అలా 40 రోజుల దినాలు కాదు నేను చెప్పేది. విశ్వాస జీవితంలో శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, అపనిందలు వస్తాయి, హత్య చేస్తారు. అప్పుడు మనం ఉప్పెనలా బయలుదేరదామా? రాజ్యాంగాన్ని పట్టుకుంటావా? రాజ్యాంగ పీఠికలు చదివేస్తుంటారు పాపం. అవి ఒకటి రాసి పెట్టుకొని. నేను రాజ్యాంగం గురించి టీచ్ చేశాను. నాకు తెలుసు అవన్నీ. ఎప్పుడు నేను చెప్పను, ఎందుకంటే బైబిల్ రాజ్యాంగం కావాలి మనకి. దేవుని ధర్మశాస్త్రంలో రావాలా? తగ్గించుకోవాలి. అనుభవించడానికే వచ్చాము మనం. సిలువనెత్తుకొని ప్రయాణం చేయరా అంటాడు. నీ సిలువనెత్తుకొని అంటే సిలువ అంటే నీకు శ్రమలే. శ్రమ పడ్డానికి వచ్చి వాళ్ళు నిందించారు, వీళ్ళు నిందించారు, వాళ్ళు దూషించారు, దూషిస్తారు, నిందిస్తారు. సాతాను కూడా పని అదే. నిన్ను శ్రమ పెట్టడమే, నిన్ను నలగొట్టడమే, నిన్ను దుఃఖపెట్టడమే. దుఃఖించు, దుఃఖిస్తూ దేవునిలో ఆనందించు. శోధించబడుతూ దేవునిలో సంతోషపడు. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే దైవజనులు పూర్వకాలంలో మన దైవజనులు కూడా చూడండి. యేసన్న గారి దగ్గర నుంచి ఎన్ని శ్రమలు పడ్డారు, ఎన్ని దోషులు పడ్డారు, ఎంతమంది చేత నెట్టివేయబడ్డారు, గెంటివేయబడ్డారు. యేసన్న గారి జీవితం చూడండి. తర్వాత దేవుడు ఆశీర్వదించాడా లేదా? ఇదేనో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర దేశాల్లో కూడా వస్తున్న మినిస్ట్రీస్ అంత ఉజ్వలంగా, అంత ఆత్మీయంగా, అన్ని వేల సంఘాలు. ఎక్కడి నుంచి వచ్చింది ప్రతిష్ట అంటే యేసన్న గారి యొక్క ప్రతిష్ట, ప్రార్థన. ఆయన దేవుని కోసం బ్రతికిన బ్రతుకు. కాబట్టి శ్రమ పడండి. ఎప్పుడు నువ్వు శ్రమ పడగలవు అంటే నీతి అనే పైపట్టను ధరించుకోవాలి. ఓర్పు అవసరం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమామయుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనం తెలుసుకున్న లోకంలో పయనించడము కాక. ఆమేన్. పిల్లరా, రేపటి దినం మరలా ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించను గాక. మహోన్నతుడా స్తోత్రం, మహిమాన్వితుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేట వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యుని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.